హాయ్ అండి. ఈరోజు టమాటా ములక్కాడ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పద్ధతులు చూద్దాం. ఆవాలు, జీలకర్ర తీసుకోవాలండి. దాని తర్వాత ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి. 3 మీడియం సైజు టమాటాలని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ములక్కాడలు అయితే మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలని తీసుకున్న తర్వాత చిన్న చింతపండు నానబెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపట్లాడేదాకా వేయించుకోవాలండి. ఆ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా తీసుకుని అందులో వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి, అసలు పచ్చివాసన లేకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఫ్రై అయ్యాక దీంట్లో తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందరగా రెడీ చేసుకున్న ములక్కాళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ములక్కాళ్ళు ఈ కొద్దిగా ఫ్రై చేసాక అప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి. అట్లీస్ట్ ఒక 40-50% అనేది కర్రీలో మగ్గితేనే దీని టేస్ట్ ఉంటుందండి. మగ్గాక తర్వాత చింతపండు పులుసుని తీసుకుని చింతపండు పులుసు కొద్దిగా వేసుకుని అలాగే కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకోవాలండి. మరీ పుల్లగా కాదు, మరీ చప్పగా కాదు, మీడియంగా ఉండేలా చూసుకోండి. బాగా మరిగించుకోవాలండి. ఈ మరగడంలోనే మిగిలిన 50% ములక్కాళ్ళు బాగా ఉడుకుతాయండి. సిమ్లో పెట్టుకుని నాకైతే ఒక 20 మినిట్స్ పట్టిందండి ములక్కాళ్ళన్నీ ఉడకడానికి. మీరు కూడా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోండి. ఆ ములక్కాడని లాస్ట్లో టెస్ట్ చేయండి. అలాగే టేస్ట్ కూడా చూడండి, ఉప్పు పసుపు ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మరి కొద్దిసేపు మరిగించుకోవాలండి. మరిగించుకోండి. ఇంకా టేస్టీ ఇలా కొద్దిగా పల్చగా ఉంటేనే కొంచెం బాగుంటుందని చెప్పి నేను కొంచెం వాటర్ చింతపండు పులుసు వేసి చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.